సో ఇది ఒకటి ఉంటుంది సార్. అసలు ఇన్వెస్ట్మెంట్స్ వాస్తవంగా గ్రౌండ్ అయిన ఎన్ని అని ఎవరు చెప్తారంటే డిపిఐఐటి, ఓకే. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. వాళ్ళు ఒక డేటా ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా డిపిఐటికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్ని పట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. గ్రౌండ్ ఎస్. పేపర్లో కాదండి. ఎంఓయూలో అదేమో సార్, రేపు ఏదైనా నేను భగవంతుడి రాజకీయాల్లో ఉన్న మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే నిన్ను కూడా పిలిపించి ఒక సంతకం పెట్టించు 50,000 కోట్లు పెట్టుబడులు అంటే సరిపోద్దా? అంతే కదా, సరిపోద్దా? ఈజీ. వాస్తవంగా ఎన్ని ఉన్నాయి అనే దాని మీద చూస్తే సార్, ఆయన 5 ఏళ్లలో 2014లో సార్ 2,804 కోట్లు, 2015లో 4,542 కోట్లు, 2016లో 11,395 కోట్లు, 2017లో 45,009 కోట్లు, నెక్స్ట్ మార్చి 2019 వరకు 12,629 కోట్లు. మొత్తంగా ఆయన 5 ఏళ్ళకి కలిపి 19 లక్షల కోట్లు, 50 లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు కదా. అవును. వచ్చింది ఎన్నిరా అంటే 32,803 కోట్లు. 5 సంవత్సరాలకి. అదేంటి సంవత్సరానికి 1.4 crores. అదే నేను వాస్తవం. ఇది నేను అబద్ధం చెప్పొచ్చు సార్, నేను అబద్ధం చెప్పొచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్ డిపిఐటి డేటా వాళ్ళే కదా పొత్తులో ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇది అబద్ధం చెప్పొద్దా? నేను ఇది అడుగుతున్నాను సార్, నేను ఎవరినైనా అడుగుతున్నా తెలుగుదేశం ఏ ఒక్కరు సమాధానం చెప్పారు సార్. అడ్డగోలుగా వాదించారు. ఎందుకు సమాధానం చెప్పరు? ఉంటే కదా సమాధానం చెప్పండి. ఉండదంటారా వాళ్ళ దగ్గర సమాధానం? ఉండదు. ఓకే. అందుకే బొంకి సార్ రంకు నేర్చినాం బొంకు నేరుస్తాను. ఓకే. అట్లాగా వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటు.